సో వంశీ గారు అంటే మీకు ఎవరు గురువు? ఒక రకంగా చెప్పాలంటే జాన్ అబ్రహాం నా గురువు అన్నట్టు నేను ఫీల్ అవుతాను. సో ఉన్నాయా రూమ్లో ఫొటోస్ ఏమైనా పెట్టుకున్నారా వాళ్ళు? సో మొత్తానికైతే మీ ఫ్యామిలీ సపోర్ట్ బాగానే ఉండేది. మనం ఏది చేసినా సక్సెస్ అవుతామనే ఫీల్ ఫస్ట్ బయటి వాళ్ళందరికంటే. ఇందులో అబ్బాయిలకు కూడా ఇబ్బంది కలుగుతుంది, ఇందులో చాలా వరకు తేడా వాళ్ళు కూడా వస్తూ ఉంటారని చెప్పేసి చాలా తక్కువనే ఉంటుంది పర్సంటేజ్ అయితే. ఇంకా అది వాళ్ళ ఇష్టం, అది ఇంకా ఇది రిటర్న్ ఆఫర్ వస్తుంది కాబట్టి ఇంకా వాళ్ళ ఇష్టం అది. సో వంశీ గారు అంటే మీకు ఎవరు గురువు? అంటే ఇంత మీరు మోడల్గా అందరినీ తీర్చిదిద్దుతున్నారు, మిమ్మల్ని కూడా ఎవరో ఒకరు తీర్చిదిద్దే ఉంటారు. సో ఎందుకంటే మీరు గోదావరికేనని చెప్పారు కాబట్టి సింగర్ అండ్ ఎంప్లాయీసే ఉంటారు దాదాపుగా అక్కడ వాళ్ళకి. సో బొగ్గుగాని గురించి, అక్కడ ఉన్నటువంటి వ్యవసాయం గురించి, స్టడీ, ఒకవేళ మా అబ్బాయి చదువుకున్నా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ కావాలని చాలా వరకు వాళ్ళకి థింకింగ్స్ ఉంటాయి. అసలు ఈ ఫ్యాషన్ అనేది వాళ్ళకి ఐడియానే ఉండదు. సో మీ పేరెంట్స్ ఎలా ఒప్పుకున్నారు? మీకు ఎవరైనా గురువు ఉన్నారా? అంటే గురువు అని చెప్పే కంటే అంటే చిన్న స్టోరీ చెప్పాలి. ఇంకా యాక్చువల్లీ ఏంటి అంటే నేను అందరు యాంకర్స్ని చూస్తూ ఇమిటేట్ చేసేవాడిని ఇంట్లో. ఓ సూపర్. సో అప్పుడు మా సిస్టర్, మా మదర్ వాళ్ళు వీళ్ళని ఏంటి అంటే నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా, వాళ్ళని ఎందుకు ఇమిటేట్ చేస్తున్నావు, మీడియాలోకి నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా అని అట్లా అనేది అంటా ఉంటే అదేందో తెలియదు. దాని గురించి ఎక్కువ తెలుసుకోవడం స్టార్ట్ చేయడం జరిగింది. అంటే మీడియా అంటే ఏంటిది, అసలు ఎట్లా రావచ్చు, ఈ ప్రాసెస్లో నాకు ఫ్యాషన్ అనేది తెలిసింది డిగ్రీలో ఉన్నప్పుడు. బికాజ్ ఆఫ్ మా సార్ వల్ల జువాలజీలో రాజు అనే ఒక సార్ ఉండేది. సో అతని ద్వారా నాకు నిఫ్ట్ అనేది తెలవడం జరిగింది. సో అక్కడ నుండి నిఫ్ట్కి మనకు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉండడం వల్ల సరిగా ఆ ప్రాస్పెక్టర్స్ని చదవక రిఫ్యూజ్ అయిపోయింది నా రిజిస్ట్రేషన్. సో దెన్ ఆఫ్టర్ దట్ నా ఎంబీఏ కంప్లీట్ చేస్తూ నేను మోడలింగ్లో జాయిన్ అవ్వడం జరిగింది. లకోటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్లో నేను మోడలింగ్ నేర్చుకోవడం జరిగింది. దెన్ అక్కడ నుండి ఇంకా నా ఓన్గా నా ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయడం జరిగింది. అంటే నేను ఎప్పుడైతే 2014-15లో ఉన్నప్పుడే ఫ్రెండ్స్ ఉండే, గర్ల్స్ బాయ్స్ ఫ్రెండ్స్ ఉండే. సో వాళ్ళ సహాయంతో మేము ఈ ఏజెన్సీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో 2015లో ఇంకా నేను ఒక బొటిక్ స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో పార్ట్నర్ కూడా ఉండడం జరిగింది. సో అతివా ఫ్యాషన్స్ అనేసి బొటిక్ స్టార్ట్ చేయడం జరిగింది. సో అక్కడ ఏజెన్సీ అండ్ అతివా ఫ్యాషన్స్, హైదరాబాద్ మోడల్స్ ఏజెన్సీ అండ్ ఇది అంటే అక్కడనే డిజైనర్ వేర్ దొరుకుతూ ఉంది, అక్కడే మోడల్స్ కూడా దొరుకుతూ ఉంటారు. సో ఈ రకంగా మా బిజినెస్ ఎక్కువ అవుతుంది అనే ఉద్దేశంతోనే అట్లా కంటిన్యూ అవ్వడం జరిగింది. సపరేట్గా గురువు అంటూ నాకు ఎవరు లేరు, బట్ ఇన్స్పైరింగ్ పర్సన్ వచ్చేసి నాకు జాన్ అబ్రహాం అన్నట్టు. బికాజ్ ఎందుకు అంటే తను ఫస్ట్ మోడల్గా స్టార్ట్ అయిపోయి దాని తర్వాత మూవీస్లో నెగటివ్ రోల్స్, విలన్ రోల్స్ చేస్తూ, దాని తర్వాత మల్టీ స్టారర్స్ మూవీస్లో హీరోగా చేస్తూ, మళ్ళీ దాని తర్వాత సింగిల్ హీరోగా చేస్తూ, దాని తర్వాత మళ్ళీ తనే ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేసి ఒక 300 పీపుల్ అలాంటి మోడల్స్కే, అలాంటి పీపుల్కే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ మూవీ తీసి ప్రొడ్యూసర్ కూడా డెవలప్ అయ్యాడు. సో తను మోడలింగ్లోనే ఉండకుండా ట్రాన్స్ఫార్మ్ అవుతూ వచ్చాడు. సో నా లైఫ్ స్టైల్ కూడా అలానే ఉండాలి అనేసి నేను తను ఇన్స్పైరింగ్గా తీసుకుంటూ ఉంటాను. సో ఒక రకంగా చెప్పాలంటే జాన్ అబ్రహాం నా గురువు అన్నట్టు నేను ఫీల్ అవుతూ ఉంటాను ఫ్యాషన్ పరంగా వచ్చేసి. బట్ లైఫ్ పరంగా వచ్చేసి అబ్దుల్ కలాం గారు ఉంటారు నాకు. సో ఉన్నాయా రూమ్లో ఫొటోస్ ఏమైనా పెట్టుకున్నారా వాళ్ళిద్దరివి? అలా అంటే ఆటోమేటిక్గా ఉంటాయి, మొబైల్స్లో ఉంటాయి ఆటోమేటిక్గా. ఈ మధ్యలో మనం ఏ వీడియో చూసినా జాన్ అబ్రహాం గురించి ఒకసారి చూస్తే ఆటోమేటిక్గా దానికి రిలేటెడ్ న్యూస్ మనకు వస్తూనే ఉంటుంది. సో పర్టికులర్గా న్యూస్ లే, ఇంకా అది ఒక టైంలో ఉండే. ఇప్పుడు మన లైఫ్లో మనం బిజీగానే ఉంటాం కాబట్టి ఆఫీస్లోనే ఎక్కడైనా ఉంటాయి అట్లాంటి ఫొటోస్. సో మొత్తానికైతే మీ ఫ్యామిలీ సపోర్ట్ బాగానే ఉండేదా? ఫ్యామిలీ వాళ్ళే సపోర్ట్ చేస్తారు. ఎందుకు అంటే ఫస్ట్ నేను 10th, ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ వరకు మంచి క్లాస్ ఫస్ట్, టౌన్ టాపర్ అట్లా బాగానే ఉండేది అన్నట్టు. సో దానివల్ల ఏమైంది అంటే మనం ఏది చేసినా సక్సెస్ అవుతామనే ఫీల్ ఫస్ట్ వాళ్ళకి, బయటి వాళ్ళందరికంటే బయటి వాళ్ళు ఎక్కువ నమ్మలేదు కానీ మా ఇంట్లో వాళ్ళు ఎక్కువ నమ్మారు, ట్రస్ట్ చేశారు నన్ను. ఐ మీన్ నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు బికాజ్ ఆఫ్ మా పేరెంట్, మా డాడీ అయినా, మా మమ్మీ అయినా, మా బ్రదర్స్ అయినా, సిస్టర్ అయినా, వీళ్ళు ఎక్కువ సపోర్ట్ చేశారు. వాళ్ళు ఏ రోజు కూడా మన గురించి నెగటివ్గా మాట్లాడిన సందర్భాలు ఎప్పుడు లేవు. స్టార్టింగ్లో అంటే నా ఫ్రెండ్స్ అందరూ చాలామంది నా స్టేలో ఉన్నవాళ్ళు చాలామంది జాబ్స్ చేస్తూ శాలరీస్ రిసీవ్ చేసుకుంటా ఉండేవాళ్ళు. బట్ ఆ టైంలో స్టిల్ నేను ఆ మొబైల్ని బ్రౌజ్ చేస్తూ వాట్ ఈజ్ నెక్స్ట్ అనేసి అట్లనే ఉండేది తప్ప జాబ్ చేయాలనే ఆలోచన వచ్చేది కాదు. ఒక టైంలో 1 month మాత్రమే జాబ్ చేసి వదిలేయడం జరిగింది.
1 month ఓన్లీ 1 month చేసి నా లైఫ్లో నాకు నేనే బాస్ ఉండాలి అనుకున్నా. శాలరీ తీసుకున్నారా శాలరీ లేదా? తీసుకున్నాను. 2700 800 వచ్చింది. దాంతోనే రింగ్ చేయించుకున్నాను. ఇప్పటివరకు 2007లో చూపించండి. ఇది 1 month మా శాలరీ మమ్మీకి కష్టపడి. ఇచ్చాను. మా మమ్మీకి ఇస్తే మా మమ్మీ నాకు రింగ్ చేసి ఇచ్చాను. సూపర్. అది రిమెంబర్ ఇప్పటికే ఉందా? ఇప్పటి ఎన్ని ఇయర్స్ అది? 2007. సూపర్. చాలా కష్టపడ్డారు అప్పటి నుండి. 6000 యాక్చువల్గా జాబ్ మానేయడానికి కారణం ఏంటి అంటే డాట్ క్యాబ్స్ అనేసి ఇప్పుడు ఉంది అది. అంటే ఇప్పుడు ఓలా ఊబర్ రాకముందు డాట్ క్యాబ్స్ అని ఉండే. సో దాంట్లో పైలట్స్ అందరికీ నేనే వాళ్ళకి టెస్ట్ చేసి వాళ్ళకి ఏమంటారు సర్టిఫికేట్ ఇవ్వాలి, వాళ్ళు ఎలిజిబుల్ ఫర్ డ్రైవింగ్ అని, క్యాప్టెన్ అంటాం. సో అప్పుడు ఏమైంది అంటే 600 ఇన్నోవాస్ బయటికి రావడం జరిగింది డ్రైవర్స్ వాళ్ళు. ఒక టైంలో నాకు లీవ్ కావాలి అని అడిగితే వాళ్ళు లీవ్ ఇవ్వలేకపోయారు. సో నాకు ఓన్లీ 1 డేనే ఇస్తా అన్నారు. నాకు 3 days లీవ్ కావాలి అని చెప్పాను. సో నేనేం చేసిన 1 డేనే లీవ్ తీసుకొని 3 days తర్వాత వచ్చిన. మా హెచ్ఆర్ వాళ్ళందరూ అడిగారు నన్ను, అరే నువ్వు 1 day అని చెప్పి 3 days ఎలా పోయినావు అని. ఆ 9 members మొత్తం బోర్డు మీటింగ్లో నన్ను ఇన్వైట్ చేసి అడిగిళ్ళు, వితౌట్ ఇన్ఫర్మేషన్ ఎట్లా వెళ్ళినావు అంటే ఇట్లా జరిగింది, నెక్స్ట్ టైం ఇట్లా జరగదు అని చెప్పాను. కరెక్ట్ 1 month అయిన తర్వాత శాలరీ తీసుకొని కథం ఇంకా వాళ్ళకి రిప్లై ఏమి ఇవ్వలేదు. దాని తర్వాత వాళ్ళు ఫాలో అప్ చేశారని నేనేం రియాక్ట్ అవ్వలేదు ఇంకా. సో ఆ రోజు నిర్ణయించుకుని ఏంటంటే బిఏ బాస్ ఫర్ యువర్ సెల్ఫ్. నీ లైఫ్కి నువ్వే బాస్ ఉండు, నీకు బాస్ ఎవరు ఉండొద్దు అని డిసైడ్ అయినా. సో అప్పటి నుండి ఇప్పటివరకు అయితే 2007 నుండి ఏ జాబ్ చేయలేదు. సో నేనే బాస్ ఉన్నాను. ఒకరోజు షో చేయాలంటే చేస్తాను, షో ఆపేయాలంటే ఆపేస్తాను. సో అది నా చేతిలోనే ఉంటుంది. పడుకోవాలంటే ఫుల్గా పడుకోవాలి, తినాలంటే తినాలి, పార్టీ చేయాలంటే పార్టీ చేసుకోవాలి. సో నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అనే కాన్సెప్ట్లో నేనున్నా. బట్ ఇంతవరకు నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రాలేదు. సో హ్యాపీగా అవుతున్నారు అన్నట్టు. సో మీరు నాకు తెలిసి ఇంతవరకు కొన్ని 100 స్టేజెస్ ఎక్కుంటారు. సో మీరు బెస్ట్గా ఫీల్ అయినటువంటి స్టేజ్ ఎక్కడ? అంటే హైదరాబాద్లోనైనా లేకపోతే అదర్ కంట్రీ ఇంకెక్కడైనా? అంటే ఐ మీన్ షోలోనా? షోలో అంటే చాలా షోస్ చేసాం, చాలా మంచి కార్పొరేట్ షోస్ చేస్తూ ఉంటాం. ఎవ్రీ డే ఎవ్రీ షో అనేది మనకి న్యూగానే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే డిఫరెంట్ క్లయింట్తో వర్క్ చేస్తాము, డిఫరెంట్ మోడల్స్తో వర్క్ చేస్తాము. ఒక షోలో ఉన్న మోడల్స్ ఇంకో షోలో ఉండకపోవచ్చు. సో ప్రతి షో మనకి ఇన్స్పైరింగ్గా ఉంటుంది, ఛాలెంజింగ్గా ఉంటుంది, చాలా కష్టాలు కూడా ఉంటాయి. మనం చూస్తున్నంత బ్యూటిఫుల్గానే అయితే ఏమి ఉండదు. ఒక షో డైరెక్టర్కి చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే క్లయింట్ని హ్యాపీ చేయాలి, వచ్చిన జనాలను హ్యాపీ చేయాలి, మోడల్స్తోని వెల్ బిహేవ్డ్గా ఉండాలి, వాళ్ళని మంచిగా చూసుకోవాలి, అండ్ పర్ఫెక్ట్గా స్టేజ్ ఉందా లేదా, లైటింగ్ పర్ఫెక్ట్గా ఉందా లేదా, మ్యూజిక్ ఏముంది, థీమ్ ఏముంది, డిజైనర్స్ ఎవరు ఉన్నారు, మేకప్ ఆర్టిస్ట్ ఎవరు ఉన్నారు, గెస్ట్లు ఎవరు వస్తున్నారు, స్పేస్ ఎంత ఉన్నది, ఎంతమంది అకామిడేట్ అవుతారు, ఫుడ్ ఏముంది. సో ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుంది ఒక షో డైరెక్టర్గా ఉన్నప్పుడు. సో నేనంటే ఇప్పుడు రీసెంట్గా చేసిన వాటిలో ద సాగా అనేసి ఒక మంచి షో చేయడం జరిగింది. రీసెంట్గా ఈ ఫిబ్రవరిలోనే జరిగింది. సో దాని తర్వాత కిమ్స్ హాస్పిటల్ వాళ్ళకి రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. అది కూడా ఏంటి అంటే మోడల్స్తో అది కిమ్స్ హాస్పిటల్లో పేషెంట్స్తోనే ఫ్యాషన్ షో చేస్తాం. హాస్పిటల్కి వచ్చిన పేషెంట్స్తోనే ఫ్యాషన్ షో చేస్తాం. అది కూడా అంటే ఐ మీన్ లూపస్ అనేసి ఒక వ్యాధి ఉంటుంది, డిసీజ్. సో ఆ డిసీజ్ వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళకి కాన్ఫిడెన్స్ నింపాలి అని డాక్టర్ శరత్చంద్ర వీరమౌళి అనేసి ఉంటాడు. సో అతను ఎవ్రీ టైం నన్నే అక్కడికి ఇన్వైట్ చేస్తూ ఉంటాడు షో చేయడానికి. సో అట్లా 4 years నుండి కంటిన్యూగా రెగ్యులర్గా చేస్తూ ఉంటాడు. సో అది నాకు ఒక స్పెషల్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మోడల్స్ అంటే వాళ్ళు రెగ్యులర్గా చేసి ఉంటారు, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బట్ పేషెంట్స్ అన్నప్పుడు వాళ్ళని ఒక కాన్ఫిడెన్స్ తీసుకొచ్చి వాళ్ళకి మీరు వాక్ చేయగలుగుతారు అని చెప్పి, వాళ్ళకి మేకప్ వేసి, వాళ్ళకు డ్రెస్సింగ్ స్టైల్ చెప్పి ఒక 1 week నుండి వాళ్ళని కోఆర్డినేట్ చేస్తూ మీడియా ముందు ప్రజెంట్ చేస్తూ ఆ షో చేయాలంటే కొంచెం ఛాలెంజింగ్గానే ఉంటుంది. బట్ అది చేసేటప్పుడు మాత్రం హ్యాపీ ఫీల్ అవుతాం. అంటే మనం ఎవరినైనా మోడల్ చేయొచ్చు అనే ఫీలింగ్ మనకు వస్తుంది. కాబట్టి వాళ్ళని చూసిన తర్వాత వాళ్ళు విన్నర్స్ అయిన తర్వాత దాంట్లో విన్నర్స్ లానే కాంపిటీషన్ లాగా ఉంటుంది. ఆ పేషెంట్స్ కూడా వాళ్ళు ఒక రియల్ మోడల్ అన్నట్టే మనము ఫీల్ అవుతూ ఉంటాం. అంటే ఒక మోడల్కి ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయో తను కూడా విన్ అయినప్పుడు ఆ కాంపిటీషన్ అలాంటి ఫీలింగ్సే ఉంటాయి అన్నట్టు అలా. సో ఫేవరెట్ అనేది ఎవ్రీ షో మై ఫేవరెట్. యాజ్ ఎ ఫ్యాషన్ గై, ఫ్యాషన్ లవర్గా ఏ షో వచ్చినా నేను హ్యాపీగా, అంటే ఫేవరెట్ షోలానే చూస్తాం కాబట్టి సక్సెస్ అవుతుంది. ఇంట్రెస్ట్ లేకపోతే ఏ షో కూడా సక్సెస్ కాదు.